ఏయ్, ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మీకేంటి ఆటలుగా ఉందా? మేము కష్టపడి పంటలు పండిస్తుంటే మీరు దాన్ని మీరు నాశనం చేసేస్తారా? సారీ అంకుల్. అది సరే, వీడెవడు తలకి మాసనంలో ఉన్నాడు. దాని ముందు కింద పడాయి. దేరాజ్, ధర్మే వెళ్ళి. మీరు ఇక్కడ రీల్స్ షూట్ చేస్తున్నారా? దేరాజ్, నేను మీకు సాయం చేస్తానే. నేను చాలా బాగా రీల్స్ తీస్తాను. అప్పుడు ఆ అంకుల్? అరే నాన్న అలాగే కోపం ఎక్కువ, కానీ చాలా మంచి మనిషి. ఓకే. బాయ్ ధీరజ్. బాయ్. థ్యాంక్ యూ. ఏమైంది? ఏమైంది? అదే మాకు తెలియట్లా. దీన్ని ఖచ్చితంగా మెకానిక్ని పిలవాలి. కానీ మనం ఈ టైంలో పిలిచామంటే ఏ మెకానిక్ రారే. రేపు పొద్దున్నకే మీ కార్ రెడీ అవుతుంది. ఏంటి రేపు పొద్దున? ఏమైంది ధీరాజ్? వీళ్ళ కార్ స్టార్ట్ అవ్వట్లేదు నాన్న. సరే, వాళ్ళని భోజనానికి పిలువు, వాళ్ళని ఇంటికి తీసుకురా. కారు బాగాక వాళ్ళని పంపించు. ఓ గాడ్, వావ్, ఇది చాలా బాగుంది కదా. మా పొలంలో పండిన వాటితోనే ఇవన్నీ చేశాం, అందుకే ఇంత రుచిగా ఉన్నాయి. మా సిటీలో కూడా ఇలాంటి ఫ్రెష్ అండ్ టేస్టీ ఫుడ్ దొరికితే బాగుంటుంది. ఈ ఆహారానికి అలవాటైతే సిటీలో తినే ఆహారం మీకు అస్సలు ఇష్టం ఉండదు. నా పెద్ద కొడుకు పని కోసం సిటీకి వెళ్ళాడు. వీడేమో ఇక్కడ కూర్చొని ఫోన్లు గెలుకుతున్నాడు. వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉంటారా? వీడు వ్యవసాయం నేర్చుకోడు, భవిష్యత్తులో తిండికి ఏం చేస్తాడు? ఇంటర్నెట్లు, లైకిస్లు. బై ద వే అంకుల్, సిటీలో ఉన్న చాలా మందికి ఇప్పుడంతా ఫార్మింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాని చూసి నేర్చుకుంటున్నారు. మీరెందుకు వాళ్ళకి నేర్పించకూడదు? అవును నాన్న, మీరు వ్యవసాయం గురించి వాళ్ళందరికీ నేర్పించాలి. ముందు నువ్వు నేర్చుకున్నావా? అయినా సిటీ నుండి వచ్చి ఎవరు నేర్చుకుంటారు? నాకు మీరు ఇద్దరూ సాయం చేస్తారా? ఆ కాలంలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం తెలుసు, కానీ మనలాంటి వాళ్ళకి ఈ కాలంలో వ్యవసాయం అంటే ఏంటో తెలియలేదు. మా నాన్న అప్పుడప్పుడు చెప్తారు, నీకు వ్యవసాయం గురించి ఏమీ తెలియకపోతే నీ నెక్స్ట్ జనరేషన్ ఎలా తింటారు? అందుకే మీరు, నేను అందరూ కలిసి నాన్న దగ్గర వ్యవసాయం నేర్చుకోబోతున్నాం. అంకుల్, ఇక్కడికంతా వచ్చి ఎవరు నేర్చుకుంటారని మీరు అడిగారు కదా, ఇప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మీరు ధీరజ్ కి వ్యవసాయం నేర్పించండి. అది వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు? పొలానికి వెళ్తున్నాను. నీలా రోజు ఫోన్లు చూస్తూ ఉండలేండ్రా. నాన్న, చేయాల్సిన పని మొత్తం నేనే చేస్తాను నాన్న. మీరు ఇలా రండి, పొలం ఎలా ఉందో చూపిస్తాను. ఆ? కొత్త జనరేషన్, కొత్త సొల్యూషనా? సాఫ్, అన్ని తరాల గుర్తుగా ఉన్న తలరని నమ్మకం. నిన్న ఉన్నది, నేడు ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది.